కొరింథీయులకు రాసిన మొదటి లేఖ అధ్యాయము 4 పరిశుద్ధ వచనములు 1 నుండి 5 వరకు. మీరు మమ్ము క్రీస్తు సేవకులను గను దేవుని రహస్య సత్యముల బాధ్యతను పొందిన వారిని గను పరిగణింపవలెను. బాధ్యత అప్పగింపబడిన వాడు విశ్వాసపాత్రుడై ఉండవలయును. కనుక మీరు గాని లేక ఏ మానవ న్యాయస్థానము గాని నాకు తీర్పు చెప్పుటను గూర్చి నేను ఎంత మాత్రమును పట్టించుకొనను. నేను కూడా నాపై తీర్పు చెప్పుకొనను. నా మనసాక్షికి నిర్మలముగా ఉన్నది. కానీ అంత మాత్రమున నేను నిర్దోషినని అది నిరూపింపదు. ప్రభువే నాపై తీర్పు చెప్పును. కనుక తగిన సమయము ఆసన్నమగు వరకు, అనగా ప్రభువు రాకడ వరకును ఎవని పైనను మీరు తీర్పు చెప్పరాదు. చీకటి అందున్న రహస్య విషయములను ఆయన వెలికి తీయును. హృదయములలోని ఆలోచనలను ఆయన బహిరంగమునర్చును. అప్పుడు తనకు తగిన విధమున ప్రతి వ్యక్తియు దేవుని పొగడ్తను పొందును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. లూకాసు వార్త అధ్యాయము 5 పరిశుద్ధ వచనములు 33 నుండి 39 వరకు. ఉపవాస సమస్య. యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు ప్రార్థనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కానీ మీ శిష్యులు మాత్రము తిని త్రాగుచున్నారేల అని కొందరు యేసును ప్రశ్నించిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు విందునకు వెళ్ళిన వారు ఉపవాసము చేయుదురా? పెండ్లి కుమారుడు తమ వెంట ఉన్నంత వరకు ఆ ఇంటి వారి చేత ఉపవాసము చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారిని ఎడబాయు కాలము వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేయుదురని వారితో పలికెను. యేసు వారికి ఇంకను ఈ ఉపమానమును చెప్పెను. ప్రాతగుడ్డకు మాసిక వేయుటకు క్రొత్త గుడ్డను ఎవరు చింపుదురు? అటుల చేసిన ఎడల క్రొత్త గుడ్డ చినిగి పోవుటయే కాక అది ప్రాతగుడ్డకు అతుక్కుకొనదు. అట్లే కొత్త ద్రాక్ష రసమును ప్రాత తిత్తులలో ఎవరును పోయరు. అటుల పోసిన ఎడల ఆ ప్రాత తిత్తులు పిగులును, ఆ రసము నేల పాలగును, తిత్తులు నశించిపోవును. కనుక క్రొత్త రసమును క్రొత్త తిత్తులలోనే ఉంచవలయును. ప్రాత రసమునకు అలవడిన వాడు క్రొత్త రసమును తాగుటకు ఇష్టపడడు. అతడు ప్రాత రసమే మేలు అనును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. A reading from the first letter of St. Paul to Corinthians, chapter 4, verses 1 to 5. The ministry of the apostles. Think of us in this way as servants of Christ and stewards of God's mysteries. Moreover, it is required of stewards that they be found trustworthy. But with me it is a very small thing that I should be judged by you
or by any human court. I do not even judge myself. I am not aware of anything against myself, but I am not thereby acquitted. It is the Lord who judges me. Therefore, do not pronounce judgment before the time, before the Lord comes, who will bring to light the things now hidden in darkness, and will disclose the purposes of the heart. Then each one will receive commendation from God. The word of the Lord. Thanks be to God. A reading from the Holy Gospel according to St. Luke chapter 5 verses 33 to 39. Then they said to him, John's disciples, like the disciples of the Pharisees, frequently fast and pray, but your disciples eat and drink. Jesus said to them, you cannot make wedding guests fast while the bridegroom is with them, can you? The days will come when the bridegroom will be taken away from them, and then they will fast in those days. He also told them a parable. No one tears a piece from a new garment and sews it on an old garment. Otherwise, the new will be torn, and the piece from the new will not match the old. And no one puts new wine into old wineskins. Otherwise, the new wine will burst the skins and will be spilled, and the skins will be destroyed. But new wine must be put into fresh wineskins, and no one after drinking old wine desires new wine, but says, the old is good. The Gospel of the Lord. Praise the Lord of Jesus Christ.